వాస్తవంగా బీజేపీని అడుగుతా, టీఆర్ఎస్ని అడుగుతా ఉన్నాం. ఇలా మూడో ఫ్రంట్ అని ఎక్కడికో పోతా ఉన్నాడు. లేకపోతే ఇక్కడ శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించే తీరిక లేదు. చట్టరీత్యా ప్రమాణ స్వీకారం చేయనంతసేపు ఓన్లీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్. వాస్తవంగా వాళ్ళని ప్రభుత్వ ప్రోగ్రాంలలో కూడా విలువద్దు. చట్టపరంగా ఎమ్మెల్యేస్ కాదు వాళ్ళు. ఏదైనా జరుగుతాడో దురదృష్టవశాత్తు వాళ్ళని ఎమ్మెల్యేగా గుర్తించారు. ఓన్లీ ఎలక్టెడ్ బట్ నాట్ టేకెన్ ఓత్. ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆయన ఇష్టం కావచ్చు, కానీ ముఖ్యమంత్రి స్వయంగా ఎంత పెద్ద ఎత్తున డిఫెక్షన్ ఎంకరేజ్ చేస్తుండో ఆయన మాటలను చెప్తా ఉన్నాడు. ఏమైంది ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ విస్తరణ అని మీలాంటి విలేకరులు అడిగితే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉన్నారు. అంటే నీ దగ్గర 90 మందిల చాతగానోడు సమర్థుడు ఎవడు లేడా? కాంగ్రెస్లకి తీసుకునే మంత్రి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, అంత దౌర్భాగ్యకరమైనటువంటి ప్రజాస్వామ్యం ఉందా ఇలా? ఇటువంటి ప్రభుత్వంలో అన్ని విభజన హామీల గురించి మాట్లాడే అంశాల్లో ఫెయిల్ అయిపోయినారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక మాట పల్లెవెత్తుకున్నారు అందరూ కూడా. టీఆర్ఎస్ నాయకత్వం తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. 16 లోక్సభ స్థానాలు మాయే, 16 లోక్సభ స్థానాలు. ఇది అట్లుండదు. అయితే బీజేపీ కూటమి లేదా కాంగ్రెస్ కూటమి. మీరు ఆ గట్టునుంటారా, బీజేపీ గట్టున కాంగ్రెస్ గట్టున వస్తారా మీరు తెలుసుకోవాలి. ఇంకో తృతీయ ఫెయింట్లు ద్వితీయ ఫెయింట్లు లేవు జాతీయ రాజకీయాల్లో ఈరోజు. అయితే చంద్రశేఖరరావు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉండాలి, లేదా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి పక్షాన రావాలి తప్ప ఈరోజు మధ్యలో మేము నిర్ణయాధికారం 16 పార్లమెంటు సభ్యులు లొల్లి పెడితే కూడా అక్కడ పార్లమెంటులో పట్టించుకునే పరిస్థితి ఉంది. 540లా ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ తెలంగాణ ఇవ్వాలన్నది కాబట్టి మా వాదనకు బలం ఉండే. మాకు పార్లమెంటు సభ్యులు 200 పైసలకు మద్దతు ఉండే. కానీ 16 మంది పార్లమెంటు సభ్యులు. దయచేసి పొరపాటున కూడా రేపు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీరు దున్నపోతు గడ్డేసి బర్రెకి పాలు విండినట్టే. ఇది కేసీఆర్ చెప్తాడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ తెచ్చినోనికి అని ఒకటోసారి రెండోసారి కేసీఆర్ గెలిపించారు. జాతీయ రాజకీయాల్లో మొన్న జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికలను గమనిస్తే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెసే గెలుస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మీరు ఇవాళ ఇక్కడ వేరే పార్టీని గెలిపించి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగేటువంటి ప్రయత్నం చేయకండి. కేంద్రంలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ఉన్నట్టయితే 17కు 17 గెలిపించి సోనియా గాంధీకి గారికి రుణం తీర్చుకున్న వాళ్ళు అవడంతో పాటుగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం కాపాడబడాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న 17 లోక్సభ స్థానాల్ని కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళను గెలిపించాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వాళ్ళు కొత్తగా 16 అనే పల్లె వెతుకున్నారు. వాళ్ళ మైండ్ సెట్ గేమ్ ఆల్రెడీ ఎమ్మెల్సీలు వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు వస్తారు, రేపు పొద్దున మళ్ళీ ఎంపీలు గెలుస్తామనేటువంటి మైండ్ సెట్ చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇక్కడనట ఎమ్మెల్యేలతో ప్రమాణం స్వీకారం చేయించలేనాడు, మంత్రివర్గ విస్తరణ చేయలేనాడు, పోయి వేరే రాష్ట్రాల్లో పోయి నాయకులతో మాట్లాడుతారట. ఇగో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే మళ్ళొక్కసారి కోరుతా ఉన్నాం, దయచేసి తెలంగాణ ప్రజలు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ నుంచి లోక్సభ ఎలక్షన్ దాకా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. లేదా ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చని ప్రభుత్వం భవిష్యత్తులో కూడా అడిగేవారు లేకపోతే ప్రశ్నించే గొంతు లేకపోతే నెరవేర్చదనే మాట సందర్భంగా మనం చేస్తూ ముఖ్యమైనటువంటి అంశం మాత్రం రాఫేల్కు సంబంధించినటువంటి దాని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమని 526 కోట్ల కొనుగోలు చేయాల్సినటువంటి రాఫేల్ను 1600 కోట్లకు ఎందుకు కొనుగోలు చేసిరని సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి ఈరోజు దేశ గౌరవాన్ని మంటగలిపినటువంటి అంశం కానీ ఈ అంశం మీద కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడనేటువంటి మౌనము, ఎంపీలు ఎందుకు దద్దమ్మల్లాగా ఉన్నారనేటువంటి ప్రధాన అంశాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పోతే పోవడంలో తప్పలేదు, కానీ పార్టీని విలీనం చేసేటువంటి విధానం మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఎవరికైనా పార్టీలు మారే హక్కు ఉండొచ్చు, పార్టీలు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ పార్టీలను విలీనం చేసేంత దిగజారుతనం మంచిది కాదుగా మేము భావిస్తా ఉన్నాం. అది న్యాయస్థానం లోపల మా పార్టీ నాయకత్వం కొట్లాడుతూ ఉంది. పార్టీ జాతీయ పార్టీకి సంబంధించి ఒక 4 సభ్యులు పోయి మేము విలీనం అవుతున్నాం అంటే ఈరోజు ముఖ్యమంత్రి నేను చెప్తే కదా, ముఖ్యమంత్రి మేము చొక్కారావు గారి పుస్తకం సిలబస్ చదివినాం, నీతి నిజాయితీ రాజకీయ నైతిక విలువలు. కానీ ఇలా కేసీఆర్ సిలబస్ మళ్ళీ పుస్తకం పట్టాల్సి వస్తూ ఉంది. కేసీఆర్ సిలబస్లో అనైతికం, అప్రజాస్వామికం, డిఫెక్షన్, ఉస్కుమారో నిన్న నాకు ఆ హిట్లర్ది
ఒక వాట్సాప్లో వచ్చిన మాట చూస్తే చాలా కేసీఆర్కు ఆయనకి ఏం తేడా లేదు. కోడి ఎంటికలు వీక్తాడా మొత్తం పీకుతుంటే కోడి అన్నమో రామచంద్రాన్ని ఒరుతుంటుంది. కోడి పీకి లాస్ట్కు కోడిని కాళ్ళ కాడేసి 4 మొక్కలు వేస్తే పాప నవ్వుకుంటా కోడి మా మొక్కలు ముక్తుంది. 4.5 ఏళ్లల్లా తెలంగాణ ప్రజలను ఏ ఒక్క వాగ్దానం అమలు చేయక ఎన్నికలకు ముందు ఇచ్చి తాయిలాలు ఇచ్చి ప్రజలను మళ్ళీ గెలిచిన ఇది నా బలుపు, ఇది నా గెలుపు, ఇక ప్రజలు నా దిక్కున్నారని ఎన్నికలకు ముందు 3016 రూపాయలు చెప్పిన నిరుద్యోగ వృత్తికి ఇప్పుడు కమిటీ వేస్తారట. ఆయన విధానం అట్టుంది. 61 సంవత్సరాల రిటైర్మెంట్ ఉంది. ఇలా డిసెంబర్లో రిటైర్మెంట్ అవుతున్నారు. దాని మీద మాట్లాడతలేడు. అరే ఎమ్మెల్యేలతో ప్రమాణం స్వీకారం చేస్తే తీరిక లేకపోతే మంత్రివర్గ విస్తరణ ఆయన ఇష్టం. కానీ చట్టంలో రాజ్యాంగంలో గెలిచిన ఎమ్మెల్యేతో ప్రమాణం స్వీకారం చేసే బాధ్యతలన్నా ప్రచార కమిటీ ఏంది క్యాంపెయిన్ కమిటీ లెక్క ఉన్నటువంటి గవర్నర్ పట్టించుకోడు, నా ముఖ్యమంత్రి పట్టించుకోడు, శాసనసభ్యులు అడిగేటోడు లేడు. ఇటువంటి పరిస్థితి ఉంది. పోయిన నెల గురించి ఏం బాధలే. పార్టీ బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాల మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా శ్రమిస్తాం. మరింత పట్టుదలతో శ్రమించేటువంటి ప్రయత్నం చేస్తామని భావిస్తున్నాం. దాని మీద ఇంకా చర్చ మా పార్టీ కూడా ఒక రివ్యూ చేసుకున్న తర్వాత మాట్లాడి ఆయన అడగలేరు. ఆయన కూడా కరీంనగర్ అందుబాటులో ఆయన అడగారు. మీరు చెప్తే కదా మాకు పెద్ద అందరితో కలిసి ప్రచారం చేసింది. ఫ్లోర్ లీడర్ చెప్తారు దాని మీద. అవన్నీ పార్టీ తర్వాత దానికి సంబంధించి పొద్దునెత్తున్నాను. ఇప్పుడు మీరంతా కూడా గమనించిండ్రు. అసలు తను ఎప్పుడు మాట్లాడినా నాకు పదవులు ఎందుకు అని అంటాడు. నాకు నాకేం పెద్ద బాధ్యతలు అవసరం లేదు అనేటువంటిదే అంటాడు కదా. ఇప్పుడు రెన్యువల్ అవుతుందా కాదా తెలియదు. అవునా కదా? మరి తనైతే పదవులు వద్దనేటోడు మరి ఎందుకు ఏంటో తెలియదు. 3 నెలల కొరకైతే మరి పోవాల్సిన అవసరం లేకుండే కదా. రెన్యువల్ కొరకు పోతుందంటే పదవులు అయితే అద్దనేటోడే కదా. ఎప్పుడైనా కూడా ఎవరం కలిసినా అంటాడు పదవులు నాకే పెద్ద పదవుల మీద ఖాయిష్ లేదు, నేను పోటీ అయ్యా అవునా అంటున్నాడు. సరే ఇప్పుడు దానికి కారణాలు అనేకమైన మహాకూటమితో నష్టం జరిగిందా లాభం జరిగిందా అనేటువంటి అంశం పార్టీల ఒక చర్చ జరిగి నివేదిక తయారు చేసిన తర్వాత దాని మీద అంశాలను పార్టీ నాయకత్వంగా చెప్తాం. త్వరలోపల ఈ ఓటమికి సంబంధించి ఒక నాయకత్వం అంతా కూడా ఒక సమీక్ష చేసుకొని భవిష్యత్తులో ఎట్లా పోవాలని ఆలోచన చేస్తుంది. కానీ ఒక మాట మాత్రం వాస్తవం దయాశంకర్ సార్, చాలామంది కార్యకర్తలు వేరే జిల్లాల నుంచి కూడా ఫోన్ చేస్తారు. నాట్ ఓన్లీ పర్టికులర్ కరీంనగర్ కేసు, చాలా జాగాలో ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభ్యులు వస్తున్నారు. ఇలా పేపర్లలో 12 మంది వస్తున్నారు. కౌన్సిల్లో ఏ విధంగానైతే ప్రతిపక్ష హోదా లేకుందో శాసనసభలో కూడా లేకుండా చేయాలి. ఇంత పెద్ద అప్రజాస్వామిక విధానం అడిగే గొంతు లేకుండా చేసేటువంటి ముఖ్యమంత్రి విధానానికి వ్యతిరేకంగా ఎవడైతే పార్టీ విడిచిపెట్టిపోతుండో గతంలో కేసీఆర్ అవలంబించినట్టుగానే శవయాత్ర చేయడమో సావు డప్పు కొట్టుడో అందరు ఆ జిల్లాలో ఉండబడేటువంటి అధ్యక్షుడితో సహా కంటెస్టెడ్ క్యాండిడేట్తో సహా ఎమ్మెల్యేలు ఎంత పోయి వాళ్ళ ఇళ్ళ ముంగట ఎవరు పోతే వాళ్ళ ఇళ్ళ ముంగట ఇట్లా ప్రొటెస్ట్ చేస్తే ఇంకోటి భయపడతాడు అనే సలహాను పార్టీకి చెప్పమని చెప్పారు. మీ ద్వారా చెప్తాను, నేను కూడా పార్టీకి చెప్తా తప్పకుండా. ఎందుకంటే భవిష్యత్తులో లేకపోతే రోజు పొద్దుగా లేచి మేము పోతే కూడా మమ్మల్ని ఎవరేమంటలేరు, పదవులు అనుభవిస్తారు. అరే తెలంగాణ ప్రజలు ఇంత కష్టకాలంలో మిమ్మల్ని చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించారు. నీతి నియమము నిజాయితీ గౌరవము మర్యాద ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొక వైపు పిడమర్తి రవి ఫేస్బుక్ చూసినా కేసీఆర్ బూట్లు నాకడానికి వస్తున్నట్టుండ్రు. ఆ బూట్లు నాకడానికి పోయేటోళ్ళు ఎవరెవరో ఆ బూట్లు ఎంత గమ్మతున్నాయో నాకున్నది, మాకెంతో సంబంధం లేదు. పిడమర్తి రవి అన్నాడు, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ స్టేట్మెంట్. పిడమర్తి రవి ఇచ్చిండు, కేసీఆర్ బూట్లు నాకడానికి పోతుండ్రు, కేసీఆర్ బూట్లు నాకడానికి వస్తుండ్రు. ఇక వాటి అందం ఎంత మంచిగా ఉందో వాటి టేస్ట్ ఏమున్నదో నాకు తెలియదు. అవి ఎక్కడికే వచ్చినా చెప్పులు తెలియదు బూట్లు. చర్చ జరుగుతుంది, త్వరలో మీటింగ్ పెడుతున్నాం. కొంచెం తేరుకొని ఇంత పెద్ద ఎత్తున ఓటమి జరిగితే ఊహించినాం అందరూ ఓడిపోతుంది. ఎవరు అన్నారా మీరు ఎప్పుడన్నా రసమై బాలకృష్ణ గెలుస్తాడని?
జీవన్ రెడ్డి ఓడిపోతారని అనేక కారణాలు ఉన్నాయి. కారణాలు డిస్కస్ చేసినాక చెప్తాం మనం. నేను అదే అథారిటీగా నేను చెప్పడం మంచిగా, మనం తప్పకుండా చర్చ చేసి మా భావాలను పార్టీ లోపల డిస్కషన్లో తప్పకుండా చెప్తాం. చెప్పి దానికి సంబంధించి ఒక ప్రజల ముందుకాడికి మళ్ళా ఇగో ఈ పొరపాట్లు చేసినాం, ఈ పొరపాట్లు వచ్చినాయి. వాస్తవంగా నేను ఎన్ఎస్ఏ నాయకుడిగా ఉన్నప్పుడు చరిత్రను చూస్తా ఉన్నా. మొట్టమొదటిసారి రాష్ట్ర నాయకత్వం ఒక టికెట్ల కేటాయింపు ఒకటి ఆలస్యం తప్ప డిసిడెంట్ అంటే అసమ్మతి వాదనను వాళ్ళను కన్విన్స్ చేయడంలో కావచ్చు, లేదా ఇతర సపోర్ట్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, పథకాలు కావచ్చు, ఎక్కడ కూడా నాయకత్వం పర్యటనలకు వచ్చే విషయం కావచ్చు, ఎక్కడ కూడా పార్టీ పరంగా కార్యక్రమాల ప్రకారంగా లోపం లేదు. ఎవరు కూడా ఇంత ఘోరంగా ఓడిపోతారని ఊహించుకోలే అభ్యర్థులు కూడా. ఈరోజు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇలా ఓడిపోయినాకంటే ఈవీఎంల మీద అనుమానాలు ఉండొచ్చు, సాయంత్రం 3 నుంచి 5కు పెరిగినటువంటి పోలింగ్ శాతం మీద అనుమానాలు ఉన్నాయి. దాని తర్వాత ఓట్ల పర్సెంటేజ్ పోలింగ్ అయింది, కౌంటింగ్ అయింది, తేడా ఉంది. ఇటువంటి అనేకమైనటువంటి మేమందరం కూడా అభ్యర్థులం. టీఆర్ఎస్ అభ్యర్థులతో కొట్లాలే, డబ్బు సంచులతో కొట్లాడినాం. 2 నెలల ముందు నుంచి కుల ఆశీర్వచన సభలు పెట్టి ఎక్కడికక్కడ కొనుగోలు చేసేసి అటువంటి జరిగిన వ్యవహారంలో మేము తప్పకుండా మాకు కొన్ని ఇబ్బందులు జరిగినాయి, వాటిని సమీక్షించుకుంటాం. మళ్ళీ తిరిగి పడి లేచిన కెరటంలాగా ముందుకు తప్పకుండా ప్రజల్లో వస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసమే కాదు, అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలలో మేము భాగస్వామ్యం అవుతాం. కానీ ఒకటి మాత్రం ఇంతకు చెప్పినట్టుగా పార్టీకి నేను కూడా లేఖ రాస్తా ఉన్నా, సూచన చేస్తా ఉన్నా. ఎవరెవరు పార్టీలకే పోతే వాళ్ళు ముందు చావు డప్పు కొట్టి శవయాత్ర చేసి మొత్తం జిల్లా నాయకత్వం పార్టీ పిలుపుగా, వ్యక్తులు చేస్తే లాభం లేదు దానికి, పార్టీ పిలుపుగా చేసినట్టయితే ఆనాడు ఒకవేళ భానుప్రసాదరావు పోయినాడు చేసి ఉంటే మిగతా వాళ్ళు పోవడానికి భయపడదురు. ఇది జరగాలని కోరుకుంటారు. కార్యకర్తలు రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉన్నారు. ఉండే అసలు మా ట్యాంపరింగ్ సంబంధించి దాని మీద ఒక కమిటీ జరుగుతుంది, చర్చ జరుగుతూ ఉంది, ఫిర్యాదులు వస్తున్నాయి, కొన్ని కేసులు వేస్తూ ఉన్నారు, కొన్ని జరుగుతూ ఉన్నాయి. స్టేట్ కాల్ కాదు, ఇండివిజువల్స్ కాదు కదా మేము అనేది. స్టేట్ కాల్ కొరకు ఇప్పుడు ఇండివిజువల్గా చేయడం అంటే బరాబర్ చేస్తాం, ఇండివిజువల్ కాదు కదా మనకు పార్టీ పరంగా. వ్యక్తులతో ఏమన్నది, వ్యక్తులు రేపు పొద్దున ఎక్కడైనా ఈ జిల్లాలో ఒక సౌహృద్భావ వాతావరణంలో అందరూ కలిసి ఉంటాం. మొన్నటి వాతావరణం, మొన్నటి ఎన్నికల్లో కొంత వ్యక్తులు అనేక విషయాల లోపల, వ్యక్తిగత అంశాల లోపల కూడా పోయినరు. సరే అది వేరు వచ్చాడో దానికి ఎప్పుడైనా జవాబు చెప్పాల్సి వచ్చారో చెప్తాం. కానీ బరాబర్గా అన్ని గ్రామ పంచాయతీలల్లో మేము కార్యకర్తలకు విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం, ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. మీరు ఎక్కడ అధైర్యపడకండి. మొత్తం యావత్ నియోజకవర్గ నాయకత్వం కావచ్చు, జిల్లా నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం మీ వెంట ఉంది. అక్కడక్కడ నిన్న చూసిన హరీష్ రావు దగ్గర స్టేట్మెంటు ఏకగ్రీవాలు చేసుకోమని, ఎక్కడ కూడా ఏకగ్రీవ ఒకవేళ ఊర్లో పార్టీకి సంబంధం లేకుండా న్యూట్రల్గా ఎవరన్నా పెద్ద మనిషి ఉండి రాజకీయ పరంగా సంబంధం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వేరు కావచ్చు, కానీ పార్టీ ఐడెంటిఫికేషన్ ఉండి టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉండబడే పోలీసును అధికారాన్ని వినియోగించుకొని ఏకగ్రీవం చేయాలనుకుంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి. మేము వచ్చి నామినేషన్ ఇస్తాం. ఎవరమైనా ఎక్కడైనా ఏ నాయకత్వమైనా ఎవరు నియోజకవర్గాలలో వాళ్ళు భయపడే అవసరం లేదు, ధైర్యంగా ఉండమని కోరుతా ఉన్నాం. ఎన్నికలే ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి. అసలు ప్రజాప్రతినిధులకు ఎన్నిక కావడానికి తప్ప ఎన్నికైనాక ప్రజాప్రతినిధుల విలువ ఉన్నదే. నిన్న జిల్లా పరిషత్ సమావేశం కోరం లేదట. ఈ మధ్య జిల్లా పరిషత్ సమావేశం లేక ఏడాది ఒక చర్చ లేదు, ఒక ముచ్చట లేదు. ఇంత పెద్ద 57 మండలాలకు ప్రాతినిధ్యం వహించే జిల్లా పరిషత్ ఆరిపల్లి మోహన్ చైర్మన్ ఉన్నాడో, అట్లూరు లక్ష్మణ్ చైర్మన్ ఉన్నాడో, జిల్లా పరిషత్ ఎన్ని ప్రొసీడింగ్స్కి వేదిక అయింది, ఎంత చర్చకు వేదిక అయింది. ఇవాళ జిల్లా పరిషత్ అనేది జీవం లేని శవంలాగా, ఆ జిల్లా పరిషత్కు సభ్యులు రావడానికి కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితులలో మారిందంటే దానికి ఎవరు కూడా కారణం కాదు, ఒక కేసీఆరే కారణం.